ఇగో మళ్ళొకసారి ప్రూవ్ అయింది. బాగ్దాద్ గజ దొంగలు ఎవరు? ఈ గంభీరమైన ఆరోపణలు ఎవరి మీద వస్తాయి? హిందూ దేవాలయాల పైననే ఎందుకు? పవిత్ర మాసం కూడా నడుస్తుంది కదా మళ్ళీ కొంతమందికి ఎడారి మతాలకు. ఆ టైంలోనే ఇగో ఇవన్నీ ఎందుకు? దేవాలయాలనే టార్గెట్ ఎందుకు చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది? చాతగాని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు? 1 ట్రిలియన్ ఎకానమీ దగ్గర కలలు కంటున్నానన్న మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, పరిపాలన తెలుసా? ఏమైనా ట్రైనింగ్ కావాలా? పోకడా అని అనేది బంద్ చేసేయాలా? ముఖ్యమంత్రి పదవి ప్లస్ దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు, కుర్చీ మడత పెట్టి. నీ హయాంలోనే ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? ఇండియా టుడే కాన్క్లేవ్లో కాలు మీద కాలేసుకున్నాడు కాదు, నీ జిగర్ల దమ్ముంటే పోడికి ముత్యాలమ్మ దేవాలయానికి కాడికి. గిరీష్ పొద్దుగాల లేసాను గుడితో అంటే గుడి గురించి మాట్లాడద్దా? మళ్ళీ గుడి పైసలు ఏం తీసుకుంటావు నువ్వు? గుడి గురించి ఎందుకు మాట్లాడొద్దని అంటున్నా. నీ ఎడారి మతాలకే వచ్చినప్పుడు ఓ రూపాయి కూడా నీకు రారు, ఇంకా నా దోసుకొని పెడతారు మీ ఎడారి మతాలకు. నా గుడులు ట్యాక్సులు కడుతున్నాయి ఈ కలియుగంలో. అత్యంత శ్రీమంతుడు ధనవంతుడు నా కలియుగ వైకుంఠుడు కూడా ట్యాక్స్ కడతాడు మీ బొందల మీద పెట్టనిక మీ ప్రభుత్వాలకు. మీరు మా దేవుళ్ళకు దేవాలయాలకు ఇచ్చే గౌరవం మీద. ఇప్పుడు పోలీస్ బలగాలకు నేను ఇస్తున్న ఛాలెంజ్ ఇది. సార్, వెన్ వీ ప్రజెంట్ ఏ చిట్టా ఇన్ ది మార్నింగ్ అవర్స్, we ensure to take all the precautions into consideration, all the evidences into consideration, and the footage that has been viral in the social media in the recent times, or to that matter yesterday, the previous day, the footage clearly has the time mentioned and the date mentioned onto it. నేను చెప్పాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, చిత్రగుప్త ఏదైనా ఆధారాలు తీసుకునేటప్పుడు నిఘా పక్కా చేసుకొని మేము ముంగటికి దిగుతాం. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉండొచ్చు మాకు ఈ ప్రభుత్వాలకు. మాకు రేవంత్ రెడ్డికి అసలే పడకపోవచ్చు ఇలా. కాకపోతే ఒకళ్ళ మీద ఆరోపణలు చేసేటప్పుడు మేము ఒక 4 ఏళ్ళు మా వైపు ఎంతవరకు తిరిగినాయి, ఆ తిరిగిన ఏళ్ళల్లో నిజాయితీ ఎంత ఉంది, నిష్ఠ ఎంత ఉంది, నిబద్ధత ఎంత ఉంది అని అనేది ఇప్పుడు మేము ముంగడ పెడుతున్నాం. సాక్షాత్తు నా పరమేశ్వరుడు శివలింగం మీద నిలబడి ఏదో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్క్రీన్ షాట్లు తీసి చూస్తే ఆ వీడియో ఫుటేజ్లో వీడు ముఖం ఇట్లా కప్పుకొని ఇట్లా తిరుగుతున్నాడు, సంచిల సామాన్లు వేసుకొని పోతున్నాడు. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా తీసుకున్నాడట, పంచలోహాల విగ్రహం అంట. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా వేసుకున్నాడట. ఇగో మళ్ళొకసారి ప్రూవ్ అయింది. బాగ్దాద్ గజ దొంగలు ఎవరు? ఈ గంభీరమైన ఆరోపణలు ఎవరి మీద వస్తాయి? హిందూ దేవాలయాల పైననే ఎందుకు? పవిత్ర మాసం కూడా నడుస్తుంది కదా మళ్ళీ కొంతమందికి ఎడారి మతాలకు. ఆ టైంలోనే ఇగో ఇవన్నీ ఎందుకు? దేవాలయాలనే టార్గెట్ ఎందుకు చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది? చాతగాని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు? 1 ట్రిలియన్ ఎకానమీ దగ్గర కలలు కంటున్నానన్న మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, పరిపాలన తెలుసా? ఏమైనా ట్రైనింగ్ కావాలా? పోకడా అని అనేది బంద్ చేసేయాలా? ముఖ్యమంత్రి పదవి ప్లస్ దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు, కుర్చీ మడత పెట్టి. మళ్ళీ ఏం పీక్ కట్టలు కడుతున్నావు హోమ్ మినిస్టర్ అయ్యుండి అని చెప్పి అడుగుతున్నా. హిందువుల మనోభావాలు నీకు కావా? ఎలక్షన్ గెలవనీకే గోమాత పూజ చేసి వచ్చినావు, ఓ పర్సెప్షన్ క్రియేట్ చేసినావు. దాని తర్వాత ఏషియన్ పెయింట్ వేసి పాడుతున్నావు ఖుషీకి రంగులా ఏ గడియానని. ఆ అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి 2వ ముఖ్యమంత్రిని అలా చిత్రగుప్త్ నిలదీస్తుంది. చేతనైతదా లేకపోతే రాజీనామా చేసి బగాంచ్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేతగానప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ముక్కిపోయిన మంత్రి అయితే ఎంత? అన్ని పోర్ట్ఫోలియోలు నీ దగ్గరనే పెట్టుకుంటావు, మళ్ళీ ఏం చేస్తున్నావు పరిపాలన? నీ హయాంలోనే ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? ఇండియా టుడే కాన్క్లేవ్లో కాలు మీద కాలేసుకున్నాడు కాదు, నీ జిగర్ల దమ్ముంటే పోడికి ముత్యాలమ్మ దేవాలయానికి కాడికి. గిరీష్ పొద్దుగాల లేసాను గుడితో అంటే గుడి గురించి మాట్లాడద్దా? మళ్ళీ గుడి పైసలు ఏం తీసుకుంటావు నువ్వు? గుడి గురించి ఎందుకు మాట్లాడొద్దని అంటున్నా. నీ ఎడారి మతాలకే వచ్చినప్పుడు ఓ రూపాయి కూడా నీకు రారు, ఇంకా నా దోసుకొని పెడతారు మీ ఎడారి మతాలకు. నా గుడులు ట్యాక్సులు కడుతున్నాయి ఈ కలియుగంలో. అత్యంత శ్రీమంతుడు ధనవంతుడు నా కలియుగ వైకుంఠుడు కూడా ట్యాక్స్ కడతాడు మీ బొందల మీద పెట్టనిక మీ ప్రభుత్వాలకు. మీరు మా దేవుళ్ళకు దేవాలయాలకు ఇచ్చే గౌరవం మీద చాతనైతుందా అని అంటున్నా, సిగ్గుశరం ఏమైనా ఉన్నదా అని అంటున్నా. గిరీష్, ఇదేమన్నా పాత పోస్టా లేక ఇది రీసెంట్గా జరిగిందా? ఆధారాలు ఏంది గిరీష్? ఆధారాలు ఏంది? చిత్రగుప్తుల చిట్టాలు రావు. చెప్పినా కదా చిత్రగుప్తుడు
పరకాయ ప్రవేశం చేయాలిడా, అట్లా అట్లా ఉంటాయి చిట్టాలు చిత్రగుప్తుడు. ఇప్పుడు చూడుర్రి, మేము అన్నీ కన్ఫర్మ్ చేసుకొని పోతాం. ఇప్పుడు పోలీస్ బలగాలకు నేను ఇస్తున్న ఛాలెంజ్ ఇది. సార్, వెన్ వీ ప్రజెంట్ ఏ చిట్టా ఇన్ ది మార్నింగ్ అవర్స్, we ensure to take all the precautions into consideration, all the evidences into consideration, and the footage that has been viral in the social media in the recent times, or to that matter yesterday, the previous day, the footage clearly has the time mentioned and the date mentioned onto it. నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చిత్రగుప్త ఏదైనా ఆధారాలు తీసుకునేటప్పుడు నిఘా పక్కా చేసుకొని మేము ముంగడికి దిగుతాం. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉండొచ్చు మాకు, ఈ ప్రభుత్వాలకు, మాకు రేవంత్ రెడ్డికి అసలే పడకపోవచ్చు. ఇలా కాకపోతే ఒకళ్ళ మీద ఆరోపణలు చేసేటప్పుడు మేము ఒక 4 ఏళ్ళు మా వైపు ఎంతవరకు తిరిగినాయి, ఆ తిరిగిన ఏళ్ళల్లో నిజాయితీ ఎంత ఉంది, నిష్ఠ ఎంత ఉంది, నిబద్ధత ఎంత ఉంది అని అనేది ఇప్పుడు మేము కూడా పెడుతున్నా. ఆ వీడియో మీరు కరెక్ట్గా తీసి చూస్తే ఒక సెకండ్ దగ్గర మీకు డేటు టైము ఆ ఫుటేజ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ పెట్టినా మా పోరలు మీకు జూమ్ చేసి పెడతారు. తర్వాత 10th March 2025 మండే 3:28:22 బ్రహ్మముహూర్తంలో ఈ సిగ్గు తప్పినోడు ఎవడు కుట్టిండో ఇడు నాకు అర్థం కాదు. ఇప్పుడు దీని మీద పోలీసులు దర్యాప్తులు చేస్తారట. తర్వాత ఏమొస్తుంది తెలిసిందే కదా, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. మతి స్థిమితం లేనోడు ఆకలి బాగా అయితే దొంగతనం చేసి ఏదో తీసుకొని పోయిండు, ఇట్లాంటి కథలు వస్తాయి. ఇప్పటిదాకా భూలక్ష్మి మాత టెంపుల్ దగ్గర ఆ మస్జిద్ పక్కన ఆ హోటల్లో అసలు ట్రైనింగ్లు ఎందుకు అయినాయో ఎవడికి ఇంతవరకు తెలియదు. దాని తర్వాత ఎస్ఐటీని పెట్టిర్రు, కేవలం సిట్ ఇండియా టుడే కాన్క్లేవ్లలో సిట్ కూసోని ఇంటర్వ్యూలు ఎనికనే పనికొస్తున్నాడు. దాని తర్వాత ఏమైందని అన్నది ఎవడికి చెప్తలేడు. దేవాలయాల పైసలు మాత్రం గవర్నమెంట్కి కావాలా, బట్ దేవాలయాల ఆత్మగౌరవం మాత్రం మనకొద్దు. ఇప్పుడు ఈడెవడు, ఈడితో పాటు ఇంకొకడు ఉన్నాడు. ఇగో ఈడు వచ్చిండు, ఈడు మాస్క్ తీసిండు, ఇగో ఈడ కట్టుకున్న మాస్క్ తీసిండు. వీళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తారు. ఈడి సంచి ఏదైతే ఉన్నదో ఈ సంచి ఈడికి ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత ఇది కంప్లీట్గా సీజన్ 1 ఎపిసోడ్. రేవండ్రా ఎపిసోడ్లల్లా దేవాలయాల పైన దాడి అనే దాని మీద, దేవాలయాల దొంగతనం అనే ఒక సబ్జెక్ట్ మీద ఎపిసోడ్ 1 ఇగో ఇలా చిత్రగుప్తు మీ ముంగట పెట్టింది. ఎపిసోడ్ 2 ఏముంటుంది తెలుసా? ఒక కమిషనర్ గారు పోలీస్ గారికో బాగా ప్రెషర్ వేస్తారు ప్రభుత్వం నుంచి. తెలంగాణ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ వస్తాడు, ముఖ్యమంత్రి రాడు. తెలంగాణ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ వచ్చి టేబుల్ మీద కొట్టి ఆ గుడి ట్రస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపిస్తాడు. ఏమేమి దొంగతనం పోయినాయి, నేను ఇస్తానని చెప్పినా కదా, ఖతం చేశారు, చలో ఖతం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తారు. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఒక దొంగతనం చేయనీకి వచ్చిండు. ఆయన ప్రీవియస్ రికార్డ్ ఏంటంటే ఆయనకి మతి స్థిమితం లేదు. ఒక్కనాడన నిజాయితీకి ఏదైనా ముంగడ పెట్టి నేను పోలీసు వాళ్ళకు పదే రిక్వెస్ట్ చేసిన. నాకు తెలుసు మీకు పొలిటికల్ ప్రెషర్ ఎంత ఉంటుందో, నాకు తెలుసు, అలా నేను డౌట్ పడతలేను. కాకపోతే ఒక్కసారన్న నిజాయితీగా నేను పోలీసులో నిజాయితీ ఉందని చెప్తలేను, అట్లా అని చెప్పి అవినీతి ఉందని కూడా చెప్తలేను. దెర్ ఆర్ సర్టన్ గుడ్ ఆఫీసర్స్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. నేనే ప్రత్యక్ష సాక్షి, నాకే ఎంతోసార్లు హెల్ప్ చేశారు. బట్ నా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే సార్, నా బాధ అంటే ఏంటంటే మొత్తం బ్యూరోక్రసీలలో ఐఏఎస్ ఐపీఎస్ ఏది తీసుకున్నా పొద్దస్తమానం బందోబస్తులలో పడి వచ్చేది ఈ పోలీసు వాళ్ళే. మళ్ళీ ప్రెషర్ ఎవరికి ఉంటుందంటే ఈ పోలీసు వాళ్ళకే, మళ్ళీ ఆరోపణలు ఎవరికి వస్తాయంటే మళ్ళీ పోలీసు వాళ్ళకే. నేనేమంటున్నా సార్ అని అంటే ప్రభుత్వాలను ఉల్టా హాత్ పచ్చకడ కొట్టుడు షురూ చేయండి. మీకు లాఠీ మీకే ఇచ్చారు సార్, ఇంకెవరికి ఇయ్యలే. ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన దగ్గర లాఠీ లేదు సార్, మీ దగ్గర ఉన్నది. ఒక్కసారి మీ లాఠీకి పదునం పెట్టరు సార్, ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అవుతాయి సార్, ఇవన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు ఐడిపిఎల్ గాంధీనగర్లో జరిగిన ఈ దాని మీద మనం చర్చలు బాగా చేయొచ్చు. అటు శివలింగం మీద నిలబడి దొంగతనం చేస్తున్నాడు ఆడు అని ఇంట్లో పీనిగెళ్ళ. ఆడు ఎవడు కుట్టిండో ఎట్లా కుట్టిండో నాకు అర్థం కాదు. కానీ ఆడు ఎవడైనా ఉండని, మనోడు ఉండని, బయటోడు ఉండని, ఎవడని ఉండని, మనోడైతే ఖచ్చితంగా ఉండడు. మరీ శివలింగాన్ని అంత అవమానం అయితే చేయడు ఎవడు. ఆడెవడు అని అనేది దర్యాప్తు సంస్థలలో బయటికి తీయాలి. వీళ్ళిద్దరు ఎవరు అంటే ఇదంతా పకడ్బందీ ప్లాన్. వాడు ఏం చేస్తాడు తెలుసా, సామాన్ అంతా తీసుకుంటాడు, ఒక దగ్గర పెడతాడు, బయటికి పోయి చూస్తాడు, మళ్ళీ ఒక దగ్గర పోతాడు, బయటికి పోయి ఒక బండి దగ్గర పెడతాడు. ఇగో ఈడు వస్తాడు ఒకడు వెనకకే నడుచుకుంటా, మళ్ళీ ఈయనకి పోతాడు, ఆయనకి ఇస్తాడు, వాడు బట్ట తీస్తాడు. ఇది మనం ఎన్ని రోజులు సహించుకుంటూ కూర్చోవాలని అని అంటున్నా. గిరీష్ పొద్దున అబ్వియస్లీ నువ్వు నిద్రలకేం రా అరే ఏమిట్లేం లేని ఇక నేను ఏం మాట్లాడాలా, కొన్ని మింగుకోవాల్సి వస్తుంది మాటలు పొద్దున. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా నాన్న, ఎందుకంటే మీకు ఆలోచన శక్తి హీనమైంది కాబట్టే ఇక పొద్దుగాల లేచి ఇట్లా అనుభవిస్తున్నాం నువ్వు నేను. ఏదైనా మస్జిద్లలో ఏమైనా జరిగిందా, ఏదైనా చర్చలలో ఇవి జరిగినాయా, ఎప్పుడైనా చూసినావా? ఇట్లాంటి కథలు ఎప్పుడైనా నిన్నావా? ఇట్లాంటి ఘోరమైన అవమానాలు ఎప్పుడైనా నిన్నావా? బ్రహ్మముహూర్తంలో పూజలు అందుకోవాల్సిన శివుడు
ఆయన మీద పాదాలు పెట్టాడు నిలబడి దొంగతనం చేస్తాడా? ఆడు మనిషేనా? ఈ ప్రభుత్వాలలో ఉన్నది మనుషులేనా? ఈ ప్రభుత్వాలకి ఏమన్నా సీమ్నెత్తుర్లు ఉన్నాయా? నేను కూడా హిందూ అని బొట్టు పెట్టుకోగానే అయిపోదు, చేతులకు నల్లతాళ్ళు ఎర్రతాళ్ళు కట్టుకోగానే అయిపోదు. రేవంత్ అన్న మనసుల కాషాయం ఎంత ఉందన్నది చెప్పు. నీ అపీజ్మెంట్ పాలిటిక్స్ బంద్ చేయి. అండ్ వీ విల్ కౌంటర్ దిస్ సీఎం ఆన్ డైలీ బేసిస్ రైట్ ఫ్రమ్ టుడే. ఇక ఓపిక సచ్చింది కదా, ఏం పీక్తావు పీకు గవర్నమెంట్లో. చలో డన్, రాజ్యాంగ బద్ధంగా ఉన్నాం మిస్టర్ సీఎం. గింతనా? గింత చాతగానోడువా? ఇంత బలగాలు ఇంత ఏజెన్సీలు పెట్టుకొని గింత కంట్రోల్ చేయలేకపోతున్నావా? అరే ఈ 2 రకాలుగా తీసుకో ముఖ్యమంత్రి, ఇది 2 రకాలుగా తీసుకో. ఒకటేమో హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నది, ఇంకొకటి నీ ప్రభుత్వాన్ని హేళన చేసే దాడి జరుగుతున్నది అని కూడా తీసుకో. ఎవడో ఒకడు నీ ముఖ్యమంత్రి పదవిలో చాతగానోడు రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేడు. ఆయన హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాతగానోడు కంప్లీట్ లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేసేటట్టు సంధ్యా థియేటర్ కూడా ఇలా కాదు, మళ్ళీ ఒక సినిమా కోసము ఒక సినిమా హీరో కోసము రివ్యూలు పెట్టుకుంటాడు 2-3 రోజులు. లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోడు. అక్కడ ట్రైనింగ్లు ఏమైతే ఏమో తెలియదు, ఎస్ఐటీలు పెడతాడు, దాని బొందల గడ్డ మీద బోలాలు కొడతాడు. నీ స్వార్థం పైన కూడా ఆలోచించు ఒకసారి. నువ్వు ముఖ్యమంత్రికి ఉండాలని అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నామాడ. నువ్వు మంచోడవా చెడ్డోడవా అనేది ప్రజలు డిసైడ్ చేసిర్రాడ. నీకు 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 పెత్తనం ఇచ్చిర్రీడ తెలంగాణలో, శాసించుమని ఇచ్చిర్రు. శాసించడం అంటే పోరగాల మజాక్ కాదు, ఇట్ ఇస్ అ మ్యాండేట్ గివెన్ బై ది పబ్లిక్ మిస్టర్ సీఎం. ఎవడో ఒకడు నీ కాళ్ళు గుంజాలని చూస్తున్నాడు. రాజకీయ దృక్పథంలోనైనా ఆలోచించు. నీ మనసా వాచా కర్మలలో నీ మనసులో హిందుత్వం లేదు. భూలక్ష్మి మాత టెంపుల్ దగ్గరనే అర్థమైంది, ముత్యాలమ్మ దేవాలయం దగ్గరనే అర్థమైంది. కేవలం నువ్వు హిందుత్వం అనేది నీ రాజకీయ ఓటు బ్యాంక్ కోసం యూజ్ చేసుకున్నావు ఎలక్షన్ల కంటే ముందు కూడా. అట్లీస్ట్ నీ కుర్చీ కాపాడుకోనికైనా నువ్వు ఆలోచించు రేవంత్ రెడ్డి గారు. ఇలా చిత్రగుప్త అన్న మాటలకు మీరు ఏకీభవిస్తారా, లేక సమర్థిస్తారా, లేకపోతే మమ్మల్ని వ్యతిరేకిస్తారా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.